అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉద్యోగమిత్ర ఎడిషన్ 8లో వచ్చిన వేరియస్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్లో దేర్ ఆర్ ఆల్మోస్ట్ 23 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత పే స్కేల్ ఏంది, తర్వాత లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో దొరుకుతుంది. నేను మీ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను, యూ కెన్ యాక్సెస్. సెకండ్ వచ్చేసి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. థర్డ్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ, సిఎస్ఐఆర్ నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ, సిఐఎస్ఎఫ్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ కోటా, ఎన్టీపీసీ లిమిటెడ్, సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్, ఏపీ హైకోర్టుకు సంబంధించి, ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, తర్వాత డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈసీఐఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సిఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ, ఎన్హెచ్ఏఐ, ఎన్ఐటిటిఆర్, సిజిఎస్టీ పూణేకి సంబంధించి, ఆర్ఏసీ డిఆర్డిఓకి సంబంధించి, ఇండియన్ ఆర్మీ యాజ్ వెల్ యాజ్ జిఆర్ఎస్సి, మణిపూర్ యూనివర్సిటీ అండ్ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. మనం నోటిఫికేషన్స్ డీటెయిల్స్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొజిషన్ వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మోర్ దాన్ 2900, ఎగ్జాక్ట్గా 2964. శాలరీ వచ్చేసి 85,920. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ద ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years ఉండాలి. యాజ్ వెల్ యాజ్ రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ 10 to 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 9th May 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 29th May 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ కూడా. సో ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, దే విల్ మెన్షన్ ఇన్ దేర్ వెబ్సైట్. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే యూ విల్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ ఆర్మీ. నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి లెఫ్టినెంట్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 30. శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ అంటే నోటిఫైడ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. సో వేరియస్ స్ట్రీమ్స్లో మీరు బీటెక్ చేసి ఉండాలి. ఆ వేరియస్ స్ట్రీమ్స్ ఏంది అని చెప్పేసి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యూ విల్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్, మీరు దాంట్లో చూడొచ్చు. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి 20 to 27 years ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 30th April 2025కి స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 29th May 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ దే విల్ షార్ట్ లిస్ట్, దెన్ దేర్ విల్ బీ ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ సెలెక్షన్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్స్ అనేటివి దే విల్ అనౌన్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద క్యూఆర్ కోడ్ ఫర్ నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ మెటలజికల్ ల్యాబొరేటరీ. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 21. ఇక్కడ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే మీరు డిప్లొమా చేసినా ఓకే. ఇక్కడ ఏజ్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 27 years, అదే సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 20 years. యాజ్ వెల్ యాజ్ ఏజ్ రిలాక్సేషన్స్ నార్మల్గా ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ, సో వాళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 6th May 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 30th May 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఒక కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంతోపాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్. సో అదంతా కూడా మీకు ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ అనేది దే విల్ అనౌన్స్ ఇన్ దేర్ వెబ్సైట్. దిస్ ఈజ్ ద క్యూఆర్ కోడ్ ఫర్ నోటిఫికేషన్.
నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ కోటా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 30, శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ మీరు 12th పాస్ అయితే చాలు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23, ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 11th May 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 38th May 2025. ఇక్కడ ఒక ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ అనేది దే విల్ అనౌన్స్ ఇన్ దేర్ వెబ్సైట్. నోటిఫికేషన్ ఆర్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఈ QR కోడ్ స్కాన్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. మీరు మా టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయితే మేము ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారో మేము మీకు చెప్తామన్నమాట. నెక్స్ట్ NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ACT. నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 30, శాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఇన్ కెమిస్ట్రీ ఉండాలి విత్ 60% మార్క్స్. కాకపోతే SC ST PWD ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 27 years. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో దోస్ ఆర్ ఆల్ పర్మిటెడ్. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 17th May 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ 31st May 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఒక ఆల్ ఇండియా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ డేట్ అనేది దే విల్ అనౌన్స్ ఇన్ దేర్ వెబ్సైట్. దిస్ ఈస్ ద QR కోడ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్. నెక్స్ట్ కమ్స్ CSIR CMAP. ఇక్కడ CMAP అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. ఇక్కడ JSA అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి దే హ్యావ్ రిలీజ్ ద నోటిఫికేషన్. శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 28 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 9th May 2025, ఎండ్ డేట్ వచ్చేసి 31st May 2025. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. పేపర్ 2లో మీరు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. దాంతోపాటు ఒక టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు, దట్ ఈస్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి దే విల్ అనౌన్స్ ఇన్ దేర్ వెబ్సైట్. దట్ ఈస్ ద QR కోడ్ ఫర్ నోటిఫికేషన్. నెక్స్ట్ కమ్స్ ద AP హైకోర్ట్ నోటిఫికేషన్. ఇక్కడ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఎట్సెట్రా వేరియస్ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1620 అండ్ శాలరీ వచ్చేసి 20,000 నుంచి 1,07,210. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ రేంజ్ అనేది మీకు ఇచ్చినాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయిన ఉండొచ్చు, లేకపోతే 12th, 10th ఆర్ ఈవెన్ 7th పాస్ అయిన వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్లో మనకు ఈ జాబ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 to 42 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 13th May 2025, ఎండ్ డేట్ వచ్చేసి 2nd June 2025. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ డేట్ దే విల్ అనౌన్స్. దిస్ ఈస్ ద QR కోడ్ ఫర్ నోటిఫికేషన్. నెక్స్ట్ కమ్స్ ద ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ ఇంజనీర్ ఇన్ ITS సెక్షన్. సో దాంట్లో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 49, శాలరీ ఈజ్ 84,000. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్. సో మీరు ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు బీటెక్ చేస్తే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2nd May 2025కి స్టార్ట్ అయింది. 2nd June 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో మీ గేట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ కూడా దే విల్ కండక్ట్. ఇక్కడ మనకి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంది అని వాళ్ళు దే విల్ ఇన్ఫార్మ్ ఇన్ దేర్ వెబ్సైట్. దిస్ ఇస్ ద QR కోడ్. నెక్స్ట్ కమ్స్ DRDOకి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూద్దాం. దీంట్లో ఓన్లీ 4 వేకెన్సీస్కి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 48,100 ఈజ్ ద స్టైపెండ్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్
విత్ ఫస్ట్ డివిజన్ అండ్ వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఏ ప్రొఫెషనల్ కోర్స్, అంటే ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఇన్ ఫస్ట్ డివిజన్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఏ వ్యాలిడ్ నెట్ స్కోర్. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరున్నా కూడా వాళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి దే కెన్ అప్లై. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 28 years, ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. నెక్స్ట్ కమ్స్ మనం ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే 13th May 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 5th June 2025. దే విల్ షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్, ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో దాంతోపాటు ఒక ఆన్లైన్ కోడింగ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దే విల్ అనౌన్స్. సో ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో దే విల్ అనౌన్స్ ఇన్ దర్ వెబ్సైట్. దిస్ ఈస్ ద నోటిఫికేషన్ QR code. Next comes ECIL, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ECIL అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 80, శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి విత్ 60% అగ్రిగేట్. సో దీంట్లో మీరు ఈసీఈలో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్, సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, సో మీరు ఈ అన్ని స్ట్రీమ్స్లో ఏదైనా మీకు బీటెక్ ఉంటే యూ కెన్ అప్లై. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 16th May 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 5th June 2025. ఇక్కడ ఒక సిబిటి, దాంతోపాటు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దే విల్ అనౌన్స్. ఎగ్జామ్ డేట్ అనేది దే విల్ అనౌన్స్ సూన్ అండ్ దిస్ ద QR code ఫర్ PDF. నెక్స్ట్ కమ్స్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ అనలిస్ట్, సో ఈ విధంగా వేరియస్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 33, శాలరీ వచ్చేసి 18,000 నుంచి 42,000 ప్లస్ అలవెన్సెస్ ఎక్స్ట్రా అనేది ఇస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. కొన్ని పోస్టులకు 10th పాస్, కొన్నిటికి బ్యాచిలర్స్ ఇన్ సైన్స్, లేకపోతే మాస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ న్యాచురల్ సైన్సెస్. సో ఈ విధంగా వేరియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. డీటెయిల్గా మీరు ఏ నోటిఫికేషన్, ఏ వేకెన్సీకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పేసి యూ కెన్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ త్రూ దిస్ QR code. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 35 to 40, ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. నెక్స్ట్ కమ్స్ ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 5th June 2025. ఇక్కడ ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ దే విల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది, దాని తర్వాత షార్ట్ లిస్ట్, దాని తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది బై ఒక బోర్డు ఉంటుంది. సో ఫైనల్ సెలెక్షన్ అనేది దే విల్ డూ. ద ఎగ్జామ్ డేట్ ఎగ్జాక్ట్గా ఏందనేది దే విల్ నోటిఫైడ్ లేటర్. నెక్స్ట్ దిస్ ఇస్ ద QR code ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ PDF. నెక్స్ట్ కమ్స్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ వచ్చేసి గ్రూప్ C పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 153, శాలరీ వచ్చేసి 18,000 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్, ITI, 12th, ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ కావాలి. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 25 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 7th May 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 5th June 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఒకటి రిటన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ ఆర్ ప్రాక్టికల్ ఆర్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 100% వెయిటేజ్ ఫర్ మెరిట్, అంటే మీరు రిటన్ టెస్ట్లో ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది టు బి నోటిఫైడ్ లేటర్. దిస్ ఇస్ ద QR code ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ PDF. నెక్స్ట్ కమ్స్ CSIR, నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10. ఇక్కడ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే BSc IT, BSc CS ఆర్ BCA, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎట్సెట్రా. సో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు QR code త్రూ యూ విల్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 28 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. SC ST అయితే 5 years, OBC అయితే 3 years అండ్ PWBD అయితే అప్ టు 10 years. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనం ఒకసారి చూసుకుంటే 17th May 2025
అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 6th June 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2 స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అన్నట్టు. స్టేజ్ 2 వచ్చేసి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, OMR ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి దే విల్ నోటిఫై లేటర్. సో ఈ QR కోడ్ త్రూ యూ విల్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్. నెక్స్ట్ కమ్స్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీంట్లో మనకి డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 60. ఇక్కడ శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,70,500 ప్లస్ సెంట్రల్ డియర్నెస్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అలవెన్సెస్ అనేది మళ్ళీ సపరేట్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10th May 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 9th June 2025. ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే, సో వీళ్ళు కండక్ట్ చేసే రిటర్న్ టెస్ట్ ఏం లేదు. మీరు గేట్లో ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ విల్ బీ కమ్యూనికేటెడ్ లేటర్. యూ విల్ గెట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ త్రూ దిస్ QR కోడ్. నెక్స్ట్ కమ్స్ NITTTR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 7. శాలరీ వచ్చేసి 19,900 నుంచి 1,12,400. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కానీ, లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. సో ఇట్లా దీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 35 to 40. ఇట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10th May 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 9th June 2025. ఇక్కడ ఒక రిటర్న్ టెస్ట్, దాంతోపాటు ఒక స్కిల్ టెస్ట్, దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎగ్జామ్ డేట్ దే విల్ నోటిఫై ఇన్ దేర్ వెబ్సైట్. దిస్ ఈస్ ద QR కోడ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ PDF. నెక్స్ట్ కమ్స్ CGST పూణే అంటే కస్టమ్స్ కమిషనరేట్ పూణే. సో దీంట్లో మనకు గ్రూప్ Cకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 14. శాలరీ వచ్చేసి 18,000 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ITI. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఏజ్ వచ్చేసి 18 to 25 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10th June 2025. ఇక్కడ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, దాంతోపాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే PET, లేకపోతే స్విమ్మింగ్, దాంతోపాటు ఒక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ద ఎగ్జామ్ డేట్ దే విల్ కమ్యూనికేట్ వెరీ సూన్. సో ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కానీ మీరు QR కోడ్ త్రూ యూ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ కమ్స్ RAC DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్. సో దీంట్లో సైంటిస్ట్ B ఈ పొజిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 148. శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఎట్సెట్రా విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 35 years. అదే OBC అయితే 38 years, SC ST అయితే మ్యాక్సిమం 40 years. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే 22nd May 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 11th June 2025. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ దే విల్ షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ యువర్ గేట్ స్కోర్ అండ్ దెన్ దే విల్ కండక్ట్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది దే విల్ నోటిఫై ఇన్ దేర్ వెబ్సైట్. దిస్ ఇస్ ద QR కోడ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్. సో ఇక్కడ దీంట్లోనే మనకు ఎవరైతే PWBD ఉన్నారో సో వాళ్ళకి అప్ టు 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఇండియన్ ఆర్మీ. సో దీంట్లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ త్రూ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 90. సో దీంట్లో ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు లెవెల్ 10 ప్రకారం శాలరీ పే స్కేల్ అనేది ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. సో దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎవరైతే ఇంటర్ చేసిర్రో విత్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ వాళ్ళు వచ్చేసి JEE మెయిన్స్ 2025లో కంపల్సరీ అపియర్ చేసి ఉండాలి. ఇక్కడ ఏజ్ వచ్చేసి
16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ వరకు ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 13th May 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 12th June 2025. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ స్కోర్. సో ఇది మీరు మెయిన్స్లో ఎంత స్కోర్ చేశారు దాన్ని బట్టి మీ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ డేట్స్ అనేది వాళ్ళు మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బీ ఇన్ August and September 2025. You will get the official notification through this QR code. Next comes Garden Reach Shipbuilders and Engineers Limited. సో దీంట్లో నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్గా కానీ లేకపోతే డిజైన్ అసిస్టెంట్ ఎట్సెట్రా. సో వేరియస్ పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 56, శాలరీ వచ్చేసి 23,800 నుంచి 1,02,600 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మీరు చేసి ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 28 to 38 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd May 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 12th June 2025. ఇక్కడ ఒక రిటర్న్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. June, July 2025లో మనకి ఎగ్జామ్స్ అనేది ఉండొచ్చు. దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్. నెక్స్ట్ కమ్స్ మణిపూర్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 28, శాలరీ రేంజ్ అనేది 18,000 నుంచి 1,42,400. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కొన్ని పోస్టులకి 10th, కొన్ని పోస్టులకి ఐటీఐ, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్నిటికి బ్యాచిలర్స్ డిగ్రీ. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 to 35 అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ పర్మిసిబుల్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 15th May 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 13th June 2025. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, దాంతోపాటు ఒక స్ట్రేట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అనేది దే విల్ అనౌన్స్. దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్. నెక్స్ట్ కమ్స్ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. ఇక్కడ క్లర్క్ కమ్ క్యాషియర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 50. ఇక్కడ శాలరీ వచ్చేసి 22,600. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చాలు ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15th May 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 14th June 2025. ఇక్కడ మీకు ఒక ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ దెన్ ఫైనల్లీ ఇంటర్వ్యూ, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇది ఉద్యోగమిత్ర 8కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కామెంట్, వి విల్ రిప్లై. సో దీంట్లో మెన్షన్ చేసిన వేరియస్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. యూ కెన్ వాచ్ దెమ్. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ దోస్ ఛానల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.